మనసులో బలంగా అనుకోండి, మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది అని ఈ మాటను తరచూ వింటుంటాం. అసలు మనసులో అనుకుంటే బయట బాహ్యంగా దాని ఫలితాన్ని చూడటమేంటి? ఈ విషయాన్ని ఎప్పుడైనా కొంచెమైనా గమనించారా? మన మనసులో అనుకోవటం అంటే మనలోని శక్తిని మన సంకల్పానికి చేర్చినప్పుడు ఆ శక్తి అనేది విశ్వంలోకి చేరి దానికి సమానమైన ఫ్రీక్వెన్సీని వైబ్రేట్ చేయటం. అందుకనే బలమైన సంకల్ప శక్తిని కలిగి ఉంటే దేన్నైనా సాధించగలం అంటుంటారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆశయం ఉంటుంది, ఏదో సాధించాలి అనే తపన ఉంటుంది. కానీ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవేవి కూడా సానుకూలమైన ఫలితాన్ని చూపించవు. ఎందుకంటే మీరు బయట మాత్రమే ప్రయత్నిస్తున్నారు. మీ లోపల అనేక ఆలోచనలు, భయాలు, ఇంకా ఇతర కారణాలు అన్నీ మీ లోపల శక్తికి ఆటంకాలుగా మారతాయి. ఒక ప్రయత్నం సంపూర్ణంగా ఫలించాలి అంటే బాహ్య ప్రపంచ ప్రయత్నంతో పాటుగా అంతరంగం నుండి వెలువడే శక్తి కూడా చాలా చాలా అవసరం. ఈ రెండు సమర్థవంతంగా ఉన్నప్పుడే ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, విజయవంతుడు, టోటల్గా ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా నిలబడగలుగుతాడు. మనం ఎన్నో పుస్తకాల్లో చదువుంటాం, ఎన్నో ఇంటర్వ్యూస్లో చూస్తూ ఉంటాం. ఈరోజు సక్సెస్ఫుల్ పర్సన్గా మన ముందు నిల్చున్న వారి జీవితం యొక్క గతాన్ని తెలుసుకుంటున్నాం. వారేమీ అంత ఈజీగా ఈరోజు గొప్పవారుగా మారలేదు. ఎన్నో అవమానాలు, ఎంతో మంది హేళనలు వారిని వెనక్కి లాగే ప్రయత్నాలు చేసే ఉంటాయి. కానీ వారి ప్రయత్నం అనేది ఆగలేదు. వారి మనస్సులో వారి యొక్క సంకల్ప శక్తి కూడా మారలేదు. వారి మీద వారికి ఉండే నమ్మకం, వారి మీద వారికి ఉండే విశ్వాసమే ఈరోజు మనందరి ముందు పెద్ద పెద్ద సెలబ్రిటీస్గా నిలబడటానికి కారణమయ్యాయి. మరి ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, మీరు చేస్తున్న ప్రయత్నాలనేవి విఫలం అవుతున్నా, అనుకున్న పనులకి ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు మీరు మీ అంతర్శక్తి మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మీరు చేసే ఎటువంటి ప్రయత్నమైనా సరే ఫలించి తీరాలి అంటే ఖచ్చితంగా మీ అంతర్శక్తిని పెంచుకోవాల్సిందే. ఇప్పటి వరకు మనం చాలా వీడియోస్లో యూనివర్స్ యొక్క ఎనర్జీ గురించి, లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న చాలా టెక్నిక్స్ గురించి చాలా తెలుసుకున్నాం. ఇవి చాలా మందికి పనిచేశాయి. కానీ ఎటువంటి టెక్నిక్స్ని అప్లై చేసినా, ఎన్ని పరిహారాలు ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించడం లేదు అనేవారు కూడా ఉంటారు. అటువంటి వారి కోసమే ఈ వీడియో. ఇటువంటి వారు ఖచ్చితంగా వారి అంతర్శక్తిని మార్చుకోగలిగితే కనుక ఇక మీరు అనుకున్న దానిలో 100% ఫలితాలను సానుకూలంగా చూస్తారు. మరి దీనికోసం మీరు పెద్దగా కష్టపడనవసరం లేదు. మీలో ఎన్నో ఏళ్లుగా నిరుపయోగంగా వృధాగా పడి ఉన్న అంతర్శక్తిని మేల్కొల్పితే చాలు. దీనికోసం మీరు కనీసం నెలలో ఒక్కసారైనా సరే, లేదా మీకు వీలు పడినన్ని సార్లు ప్రతిరోజు చేసుకోవచ్చు, లేదా వారంలో ఒక్కసారైనా, 10 రోజులకు ఒక్కసారైనా సరే మీలో నిరుపయోగంగా ఉన్న మీ అంతర్శక్తిని మేల్కొల్పి దానిని సరిగ్గా ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి. మరి ఇంతకీ దీనికోసం మీరు ఏం చేయాలి అనే విషయానికి వస్తే, మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోవాలి. మీరు విన్నది సరిగ్గానే విన్నారు. అప్రిషియేట్ చేసుకోవడం ఏంటి అనుకుంటున్నారా? దీనినే అప్రిషియేషన్ కనెక్షన్ అని అంటారు. దీనిలో ఏముందిలే అని వీడియోని స్కిప్ చేయకండి. వీడియో పూర్తిగా విన్న తర్వాత మీకే ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే, మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోవటం వలన మీరు మీ అంతర్శక్తితో కనెక్ట్ అవుతారు. మీ ఇన్నర్ ఎనర్జీని చేంజ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ముందు మీ ఇన్నర్కి కనెక్ట్ అవ్వాల్సిందే. దీనికోసం మీరు ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. ఇప్పుడే ఎందుకు, ఈ క్షణంలోనే కళ్ళు మూసుకోండి. ఇప్పుడు నేనడిగే ప్రశ్నలను మీకు మీరుగా వేసుకొని సమాధానాలను వెతకండి. అవేంటంటే, మీలో మీకు బాగా నచ్చినది ఏంటి? ఈ సమాధానం దొరకకపోవచ్చు, లేదా కాస్తంత సమయం ఎక్కువగానే పట్టొచ్చు. ఎందుకంటే ఎప్పుడూ ఇతరుల ఇష్టాలు, కష్టాల గురించి మాట్లాడే మనకి ఒక్కసారిగా మనలో మనకు నచ్చేది ఏంటి అంటే సమాధానం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఇటువంటి ప్రశ్నలను వేసుకొని ఉండం. ఎప్పుడూ మనల్ని మనం విమర్శించుకుంటూ, మనలోని ఉన్న చిన్న చిన్న లోపాలని తలుచుకుంటూ, మనం తెలియక చేసిన పొరపాట్లని తలుచుకుంటూ రోజు రోజుకి మనలోని నెగిటివిటీని పెంచుకోవడం ఎక్కువయింది. దీనివలన మనల్ని మనం విమర్శించుకోవడమే జరుగుతుంది. అందువల్లనే మీలోని మీ అంతరంగంలోని నెగిటివ్ ఎనర్జీ అనేది పేరుకుపోవడం జరుగుతుంది.
అందుకనే ముందు ఈ ఎనర్జీని బయటికి పంపి పాజిటివ్ ఎనర్జీతో మిమ్మల్ని నింపుకోవటం కోసమే ఈ ప్రశ్నలు. ఇక మరొక ప్రశ్న, మీలో ఎదుటివారు బాగా ఇష్టపడేది ఏంటి? ఎదుటివారికి మీరు ఏ విషయంలో బాగా నచ్చుతారు? మీలో బాగా ఎదుటివారిని అట్రాక్ట్ చేసే పవర్ ఏంటి? మీరు 100% పర్ఫెక్ట్గా చేయగలిగే పని ఏముంది? మీ మీద మీకు బాగా నమ్మకం కలిగిన విషయం ఏముంది? ఇప్పటి వరకు మీరు చేసిన పనుల్లో మిమ్మల్ని అందరూ బాగా మెచ్చుకున్న ఆ పని ఏంటి? మీరు మీ జీవితంలో బాగా సంతోషపడిన సమయం ఏముంది? మిమ్మల్ని సంతోషపెట్టిన, మీలో బాగా సంతోషాన్ని కలిగించిన 2-3 విషయాలు ఏమున్నాయి అని ఈ విధంగా మీకు మీరుగా ఇటువంటి ప్రశ్నలను వేసుకుంటూ ఉండాలి. వాటికి సమాధానాలు వెతకడం మొదలుపెట్టాలి. మీలో మీకు నచ్చే మంచి క్వాలిటీస్ని, మీలో ఎదుటివారు మెచ్చే క్వాలిటీస్ని వెతకడం మొదలుపెట్టండి. ఇప్పుడో కాదు, ఇప్పుడే ఆ విషయాలను వెతకడం మొదలుపెట్టండి. ఎప్పుడు మిమ్మల్ని మీరు అధికంగా ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉండటం వలన మీలో ఉన్న పాజిటివ్ శక్తిని కోల్పోతూ నెగిటివ్ని ఎక్కువగా మీలో నింపుకోవడం జరుగుతుంది. అలానే మీలో ఉన్న మంచిని వెతుకుతూ ఉండే సమయంలో మీరు బాగా గమనిస్తే గనక మీలో ఇన్నర్ పీస్ కలిగిన ఫీలింగ్ కలుగుతుంది. మనలోకి మనం ప్రయాణిస్తూ మనల్ని మనం పలికిరించిన భావం అనేది ఏర్పడుతుంది. మీరు ఎప్పుడైతే మీ గురించి మీరు మంచిని వెతికి తీస్తూ ఉండే సమయంలో మీలో హ్యాపీ హార్మోన్స్ అనేవి చాలా స్లోగా రిలీజ్ అవడం స్టార్ట్ అవుతాయి. మిమ్మల్ని ఉత్సాహవంతంగా ఆనందకరంగా మార్చడంలో ఈ హ్యాపీ హార్మోన్స్ అనేవి మీకు సహాయపడతాయి. ఎప్పుడైతే మీరు ఈ విధంగా ఆరంభిస్తారో ఆ క్షణం నుండి మీతో మీరు కనెక్ట్ అవడం ఆరంభమవుతుంది. మీతో మీరు ఉండటం అంటే ఆ భగవంతుడికి కనెక్ట్ అయినట్టే కదా. మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకుంటున్నప్పుడు మీ బాడీలో ప్రతి కణం యాక్టివ్గా మారిపోతుంది. మీ భావాలకు స్పందించడం స్టార్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ మీలో ఉన్న అంతర్శక్తిని మేల్కొల్పుతూ మీ లోపల నుండి మార్పులు ఆరంభం అవటాన్ని మీరు చాలా స్పష్టంగా గమనిస్తారు. పాజిటివ్ ఎనర్జీ అనేది మీ అంతరంగం నుండి మీ బాడీకి జనరేట్ అవ్వడం ఆరంభిస్తుంది. మిమ్మల్ని కంప్లీట్గా పాజిటివ్ ఎనర్జీకి చేంజ్ చేస్తుంది. మీరు ఈ విధంగా ఎప్పుడైతే సంపూర్ణంగా కంప్లీట్గా మీ ఇన్నర్ ఎనర్జీని చేంజ్ చేసుకోవడం ఆరంభిస్తారో ఆటోమేటిక్గా మీ చుట్టూ ఉన్న ఎనర్జీ, వైబ్రేషన్స్, ఫ్రీక్వెన్సీ, మీ యొక్క ఆరా అన్నిటిలోనూ మార్పు రావటం మీరు చూస్తారు. ఇవన్నీ మార్పులు మీలో వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మీ జీవితంలో కూడా మార్పు అనేది వచ్చే తీరుతుంది. మీలో సంకల్పం బలమైన శక్తితో మీ లోపల నుండి విశ్వంలోకి చేరుతుంది. మీ లోపల ఏదైతే ఉంటుందో బయట అటువంటి పరిస్థితులనే మీరు మీ జీవితంలోకి ఆహ్వానిస్తారు. అంతా మీలోనే ఉంది. ముందు మీ లోపల మార్పు వస్తే మీరు బాహ్యంగా చేసే ప్రయత్నంలో కూడా ఆటోమేటిక్గా మీరు కోరుకుంటున్న మార్పులన్నిటినీ కూడా చూస్తారు. మరి ఇప్పుడు చెప్పండి, మీలో మీకు బాగా నచ్చేది ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది. మరి మీలో మీకు బాగా నచ్చేదేంటో ఇప్పుడే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఏమీ నచ్చదు అని మాత్రం చెప్పకండి. ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది. ఏదీ లేదు అనే సమాధానంలో మీలో ఉండే అధికమైన నిరాశ, బాధ లాంటి నెగిటివ్ ఎనర్జీలు అధికమవుతూ ఉంటాయి. అందుకనే ఇప్పుడే ఈ క్షణమే మీలో మీకు నచ్చేవి ఏంటో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలానే ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి.